వెరీ గుడ్. ఎప్పుడు కూడా మనం జోస్గా ఉండాలి. అందరూ కూడా ఎలా ఉండాలి? జోస్గా ఉత్సాహం ఉంటేనే మన చదువు బాగా వస్తుంది. ఇప్పుడు మీరు ఏ క్లాసు? 8th క్లాస్. మీ పేరేంటి మన? శ్యామ్ కుమార్, మురళి, మహేష్, దిలీప్, మనోజ్ కుమార్, సతీష్, కుషాల్, మోహిత్, విష్ణు, పవన్ కుమార్, ఏం పేరు? తరుణ్ తేజ, గీతా స్వరూప్, లోహిత, లక్ష్మ. ఏం పేరు? లక్ష్మ. గుడ్. లక్ష్మీ ప్రసన్న, యమున, అరుణ, సింధు, సుశీల, తల్లి వానశ్రీ. సరే అందరూ నాకు కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకేనా? జస్ట్ 15 to 20 minutes. ఓకేనా? చాలా ఫ్రెండ్లీగా గేమ్లో ఆడుకోండి. ఓకేనా? నెక్స్ట్ చందన, భాగ్యలక్ష్మి, కుసుమ. మొత్తం టోటల్ ఎంత ఉందమ్మా? 1 2 చెప్పరా? 2 5 6 7 8 9 10 12 13 14 15 16 17 18 19 20 22 23. మంది ఇంకొక ఆప్షన్ 23 కదా? వన్ చెప్పు. అంతేనా? కావాలా అంటే ఎప్పుడైనా టీమ్స్ వేసుకున్నప్పుడు ఈ విధంగా టీమ్స్ వేసుకోండి. ఎప్పుడైనా చేసేది మీరు చేయలేదా? జస్ట్ దిస్ ఈజ్ 1 పాయింట్. ఓకేనా? ఇదే దీన్ని మీరు ఏబిసిగా చేసుకోవచ్చు. ABCD అని చెప్పించుకోవచ్చు. మళ్ళీ ABCD అని చెప్తారు. ఏ అందరూ ఒకరు, B అందరూ ఒకరు, C అందరూ ఒకరు, D అందరూ ఒకరు. అప్పుడు నేను ఆడేది టీమ్స్. అంటే టీమ్స్ ఏంటి తెలిసింది తెలియదు కదా? తెలిసిందా తెలియదమ్మా? ఓకే. ఫస్ట్ మనం ఇప్పుడు చిన్న ర్యాపర్ చేద్దాం. ఓకేనా? అందరూ ఒకసారి నిల్చోండి. చూడాలని కూడా చదువుతున్నా. ఇక్కడ చూడడానికి ఉన్నారు కదా? మరి ఎంత బుద్ధులు పాటి మేము ఎక్కడి నుంచి వచ్చాము? లక్ష్మీపురం పిల్లలు ఎలా చెప్తాను చెప్పనండి. మరి డిసిప్లిన్ ఉండాలి లేదండి? ఖచ్చితంగా ఉండండి. డిసిప్లిన్ పాటించండి. దయచేసి డిసిప్లిన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకే చదువు వస్తుంది, చదువు ఉంటుంది. అదేనా? డిసిప్లిన్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళ ఏముంటుంది? చదువు వస్తుంది, చదువు ఉంటుంది. కాబట్టి మనం ఎలా ఉండాలి? డిసిప్లిన్ ఉండాలి. ఓకేనా? ఫస్ట్ గురుబ్రహ్మ గురు విష్ణు అవ్వచ్చు చదవచ్చు కదా? ఫస్ట్ అందరూ దాన్ని పెట్టి ఫస్ట్ గురుబ్రహ్మ ఎక్కి స్టార్ట్ చేయండి. ఓకేనా? బ్రహ్మ గురు అమ్మా నీ చెప్తాను చెప్పండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. ఓకే, దీని అర్థం తెలుసా అండి? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటే ఏంటన్నా? ఎందుకంటే మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వెళ్ళాలి చెప్పేది ఎవరు మనకి? గురువు. మీ పేరు పెట్టింది ఎవరు? పేరు రాయడం నేర్పింది ఎవరు? పంతులు అక్షరాభ్యాసం చేస్తాడు, పేరు నేర్పడు. మన స్కూల్కి వచ్చిన తర్వాత సాధన నేర్చుకుంటాం. మనకు నేర్పే ప్రతి మంచి విషయం కూడా, మనం నేర్పుతున్న ప్రతి మంచి విషయం నేర్పినాడు కూడా ప్రతిదీ గురువే. మనకు మంచి విషయం చెప్పే ప్రతి ఒక్కరు కూడా మనకి గురువే. కాబట్టి గురువులు ఏం చేయాలి? మనం గౌరవించాలి. నేను క్లారిటీగా చెప్తున్నామా? గురువుని ఏ ఒక్కరు కూడా ఎటకారాలు ఆడవచ్చు దయచేసి ప్లీజ్. ఎందుకంటే భవిష్యత్తులో చాలా బాధపడతారు. గురువుతో ఎగతాళిగా ఉండడం, గురువు మీద చాటింగ్ చెప్పడం, గురువు మీద అబ్బాయిని ఎటకారాలు ఆడటం, గురువు ఎలా అంటున్నాడు అలాంటి ఏముంటాయి? అర్థమైందమ్మా? అందరూ కూడా చాలా రెస్పెక్ట్గా ఉండాలి. ఎలా ఉండాలి? చాలా రెస్పెక్ట్ అంటే గౌరవంగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే గౌరవంగా ఉన్నావో నీకు
నీకు రావాల్సిన గౌరవం నీకు వస్తుంది. ఓకేనా? నువ్వు ఒకరిని తిట్టావు అనుకో అని నేను ఏం చేస్తారా? తిడతాడు. నువ్వు ఒకరిని తమ్ముడు రాలంటాడు, ఏమంటారా? వస్తాను రాని అంటాడు. అంటే అక్కడ ప్రెజెంటేషన్ ఎవరుంది? మన నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలా, రెస్పెక్ట్ తీసుకోవాలా. అలాగే చెప్పి కొంతమంది ఒలగడగా ఉంటారు, వాళ్ళ చుట్టూ మనం పోగొడతాలి. ఓకేనా? మనం ఏం చెప్పడం కొంతమంది మారుతారా? అలా మనం ఏం చేయాలి? వాళ్ళ చుట్టూ మనం వెళ్ళకూడదు. ఆటోమేటిక్గా అందరూ అవాయిడ్ చేస్తుంటే వాటర్ వాడికి తెలుస్తుంది. అదైనా వాటర్ వాడికి తెలుస్తామా వీళ్ళందరూ నన్ను అవాయిడ్ చేస్తున్నారంటే నా బాగోక నన్ను అవాయిడ్ చేస్తున్నారు అని ఫీల్ అవుతారు. అంతే కదా. ఇప్పుడు ఎందుకు బెంచ్ చదివినప్పుడు వెళ్ళి చూసాం సార్, అందుకే మనం బెంచ్ చదివాను. మనం నచ్చిన వ్యక్తి పక్కన కూర్చుంటే మన ఫీలింగ్ ఒకలా ఉంటుంది, నచ్చని వ్యక్తి కూర్చుంటే ఒకలా ఉంటుంది. అదేంటంటే ఎవరితో టెస్ట్ చేసుకోవాలి, ఆ వ్యక్తి నన్ను ఎందుకు ఇష్టపడట్లేదు, నాలో ఉన్న లోపం ఏంటి. అంతే కదా. ఒక వ్యక్తి పక్కన కూర్చుంటే వద్దు అన్నాను కామగంటాం, అది కుసుమ అవ్వచ్చు, సంథింగ్ ఎవరైనా కావచ్చు. అంటే ఎగ్జామ్ చెప్తున్నాను. అప్పుడేనమ్మా అంటున్నారంటే సంథింగ్ రీజన్ లేకుండా ఈరోజు మా మైండ్ ఎక్కడికక్కడ సెట్ చేస్తుంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్ని పేరేంటమ్మా? భాగ్యలక్ష్మి రాగానే పేరేంటి? సుశీల. భాగ్యలక్ష్మి రాగానే కూర్చో సుశీల ఫోన్ అంటే ఆటో మైండ్ ఏం చేస్తుంది? భాగ్యలక్ష్మి ఇన్వైట్ చేస్తుంది, సుశీలని అవాయిడ్ చేస్తుంది. మన మైండ్ సెట్ ఎంత ఫాస్ట్గా వర్క్ చేస్తుంది చూడండి. అది అప్పుడైనా మనం ఎప్పుడు ప్రతి ఒక్కరికి పాజిటివ్గా కనబడాలా, పాజిటివ్గా ఉండాలా, పెద్దల పట్ల గౌరవంతో ఉండాలా. దయచేసి మీరు అందరికీ మధ్యలో చెప్తానమ్మా, తల్లిదండ్రుల్ని గౌరవించండి. తల్లిదండ్రులు ఏం చేయాలి? గౌరవించాలి. తల్లిదండ్రులు మనకు చాలా 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 ఇంపార్టెంట్. మనకి తల్లిదండ్రులు ఏమి ఇచ్చారు? గుడ్. ఎవరు చెప్పారా? మంచి క్లాప్స్ ఇవ్వండి. అది మనం చాలు. అర్థమైందా తల్లి? అందరూ కూడా చాలా ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకోండి. అదేనమ్మా, ప్రతిదీ కూడా ఎలా తీసుకోవాలి? పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఈ క్లాస్లో ఫస్ట్ ఎవరు? బెస్ట్ స్టూడెంట్ ఎవరు? నించో, ఇండివిజువల్ నించో. పేరు చెప్పండి. ఎవరమ్మా? లక్ష్మీ ప్రసన్న. గుడ్. మంచి క్లాప్స్ ఇవ్వండి. నేను అమ్మాయి చేయట్లేదు, ఎత్తిందా? మీరే లక్ష్మీ ప్రసన్న పేరు చెప్పారు లేదా? మీరందరూ అలా మారాలి. ఓకేనా? మీరందరూ కూడా అలా మారాలి. అంటే మీరు అవతల వ్యక్తిని సపోర్ట్ చేసి చూపిస్తున్నారు. గుడ్. మంచి ఆలోచన పిల్లలు. కొంతమంది చెప్పడానికి లక్ష్మీ మనం చెప్పలేదు, చెప్పకపోయినా తెలుసుకోవాలి. అంతే కదా. ఆ టైప్ ఆఫ్ మైండ్తో ఉండాలి. ఓకే తల్లి? ఎప్పుడు కూడా మీరు అమ్మాయి లక్ష్మీ ప్రసన్న కదా, లక్ష్మీ ప్రసన్న బాగా చదువుతుందంటే ఇదే క్లాస్లో మీతో పాటు ఉంటున్నారు. అంతే కదా. ఇదే మీతో పాటు క్లాస్లో ఉంటున్నారు. మీకు చెప్పిన సాక్షి వాళ్ళకి చెప్తున్నారు, మీకు చెప్పిన మేడం మీకు చెప్తున్నారు. ఆ అమ్మాయికి ఇచ్చిన టైం 4 hours 5 hours, మీకు ఇచ్చిన 5 hours 4 hours. మీరెందుకు విన్నర్ కాలేకపోతున్నారు? కావాలి మాట్లాడతాం. తల్లి కూర్చోరు. ఎందులో కాలేకపోతే చెప్పంటున్నాను. చెప్పంటారా? కావాలి తెలుసుకోండి. కాన్సన్ట్రేషన్. అమ్మాయి చెప్పింది క్యాచ్ చేసి అబ్బాయిదా ప్రెజెంట్ చేయగలుగుతుంది. మనం ఏం చేస్తాము? క్యాచ్ చేస్తాము, ప్రెజెంట్ చేయలేకపోతే. అబ్బాయిదా అమ్మాయి ప్రతి పాయింట్ క్యాచ్ చేసి నోట్ చేసి అబ్బాయి నేర్చుకోగలుగుతుంది. మనం దాన్ని పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకోకుండా అశ్రద్ధ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? అశ్రద్ధ. రైట్. ఎస్ ఆర్ నో? ఎస్ కదా. గట్టిగా చెప్పండి. ఎస్ ఆర్ నో? ఎస్ అని ఒకే వాయిస్లో రావాలా. చూసారు ఇక్కడ మనం ఎంతమంది ఉన్నాం? ఒకే వర్డ్కి ఒకేసారి రావట్లేకపోతాం. ఆ వర్డ్కి ఒకేసారి రావాలి అందరికి. ఎస్ ఆర్ నో? ఎస్ సార్ అండి. అంటే అశ్రద్ధ చేస్తున్నారన్న విషయం మీకు తెలుసా తెలీదా? ఎందుకు అశ్రద్ధ చేస్తున్నారు చెప్పాలి. ఎందుకు అశ్రద్ధ చేస్తున్నారు? అది ఒకటి. నెక్స్ట్, ఆ ప్రాబ్లం మీరు కాదు, ఆ ప్రాబ్లం ఎవరో నేను కూడా చెప్తాను. ఓకే. తర్వాత మీరు పిల్లలు మీకేమీ తెలియదు. అదేనమ్మా, మీకు బ్యాక్ సైడ్ పేరెంట్ అవనివ్వండి, ఎవరైతే అవనివ్వండి, మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళకి మీరు సరిగ్గా ఫాలో అవ్వకపోవడం కానీ మీకు గైడ్ చేసే వాళ్ళు లేకపోవడం కానీ జరుగుతుంది. ఇన్ టైంలో
అర్థమైందా? ఇన్ టైంలో ప్రతిదీ ప్రిపేర్ అవ్వండి. అంటే ఏ రోజు లెసను ఆ రోజే పూర్తి చేసుకోండి. ఏ రోజు లెసను ఆ రోజే పూర్తి చేసుకోండి. దయచేసి దాన్ని పోస్ట్ పని చేయకండి. ఓకేనా? ఏ రోజు లెసన్ ఆ రోజు పూర్తి చేస్తే మనందరం కూడా ఇంటర్ లక్ష్మి ప్రసన్నాలు అవుతాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అర్థమైందమ్మా? అందరూ కూడా అదే అవుతాం. మీకు చెప్పిన దాన్ని మీరు ఎటకారంగా తీసుకుంటే మీ జీవితం ఎటకారం అయిపోతుంది. ఒక మీద చెప్తున్నా, ఎటకారంగా ఎవరు తీసుకోకండి, సీరియస్గా తీసుకోండి. ఎటకారం తీసుకుంటే జీవితం ఏమవుతుంది? ఎటకారం అయిపోతే సాయంత్రం వేసరికి చెరువుని కూర్చోవడం, వచ్చిన వాళ్ళపై మూసాడుకోవడం, సాయంత్రం ఇంటికి అన్నం పెట్టడం, తిరగడం, సినిమాలు, శేఖరాలు, ఇదే జీవితం. కరెక్ట్గా మంచి 25 వయసు వచ్చేసరికి మా పని ఏమవుతుంది? సరైన జాబ్ ఉండదు, సరైన ఫ్రెండ్స్ ఉండదు, మనతో చదువుకుంటూ వెళ్ళి మన రకరకాల జాబ్స్కి వెళ్ళిపోతారు, రకరకాల యాక్టివిటీస్కి వెళ్ళిపోతారు, రకరకాల అర్థమైనా హై స్టేజ్కి వెళ్ళిపోతాం. అప్పుడు బాధపడతాము. ఇదంతా అయిపోతుంది, బాధపడి మనకి ఏముందా? కాబట్టి ఇదేంటంటే చదవాల్సిన వయస్సు. ఏ వయసు ఇది? చదవాల్సిన వయస్సు, నేర్చుకోవలసిన వయస్సు. ఇప్పుడు నేర్చుకోకపోతే మీరు రేపు నేర్చుకోలేరు. ఈరోజు సంపాదించకపోతే రేపు సంపాదించుకోగలరు, కానీ ఈరోజు నేర్చుకోకపోతే నేర్చుకోగలరా? నేర్చుకోలేదు. దయచేసి అందరికీ చెప్తున్నానమ్మా, అందరూ ఒక లక్ష్మీ ప్రసన్న అవ్వాలి. లక్ష్మీ ప్రసన్న మనలే, అర్థమైందా? మనం కూడా అదే. జస్ట్ అశ్రద్ధ వర్డ్తో మీరు వెనకబడిపోతున్నారు. అర్థమైందా తల్లి? ఈసారి చెప్తున్నామా, ప్రతి ఒక్కరు కూడా ఏ రోజు లెసన్ చదువుకోండి. నెక్స్ట్ క్లాస్ రూమ్స్లో డౌట్స్ అడగండి మాస్టర్ని. ఏంటి అడగాలి? డౌట్స్ ఏ విద్యార్థి అయితే అడుగుతాడో ఆ విద్యార్థి బెస్ట్ విద్యార్థి అవుతాడు. ఎందుకంటే డౌట్స్ అడగడం వల్ల ఏమవుతుందంటే, డౌట్స్ అడిగింది మనం ఇప్పుడు మర్చిపోం. డౌట్స్ ఏం అడిగామా, ఆ డౌట్స్ ఆ క్లాస్ ఇస్తారా మనకి, దాన్ని మర్చిపోతే ఎప్పుడైనా మర్చిపోం. నువ్వు డౌట్ అడగడం వల్ల అక్కడ నవ్వచ్చు, నవ్వితే ఎవరి పనులు కనపడతాయి? నవ్వులకి కనపడతాయి. నీకు తెలియని విషయం తెలుసుకుని తెలియలేదా? ఆ విషయం ఆడికి తెలియదు, ఎక్స్ట్రా అన్నమాట. అర్థమైందా తల్లి? ఎక్స్ట్రా అంటారు వాటర్లే. అలాంటివి ఏమన్నా సరే మీకు పక్కన పెట్టేయాలి. ఈ రోజు అందరూ కూడా చాలా ఏ రోజు లెసన్ చదువుకోవాలి, ఏ పూట ఆ పూట ఫినిష్ చేసుకోవాలి. మీకు ఎగ్జామ్స్ పెడుతున్నారు తెలుసా? ఫస్ట్ ఏ ఎగ్జామ్ అవుతుందా మీకు చెప్పండి? అలా కాదు, యూనిట్ సైన్స్. ఇది ఎన్ని లెసన్స్ ఉంటాయి ఇందులో? ఒకసారి 2 లెసన్స్ కదా, 3 లెసన్స్ 2 అనుకున్నాం. 3 లెసన్స్ తర్వాత ఎగ్జామ్ అది FA 2 కదా. ఇక్కడ ఏమంటాయి లెసన్స్? ఏమంటాయి లెసన్స్ FA2లో? అక్కడ 2 లెసన్స్ 3 ఇయర్స్ ఉంది టోటల్గా. తర్వాత ఏంటి? SA ఎక్కడైనా ఉంటాయి లెసన్స్? ఈ రెండు 6 పాయింట్స్. ఓకేనా? దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి? ఇప్పుడు మిమ్మల్ని ఎగ్జామ్ రాయించేటప్పుడు ఫస్ట్ FA1 పేపర్ 3 లెసన్స్ ఇస్తారు మీకు. అప్పుడు మీరు 3 లెసన్స్ ప్రిపేర్ అయ్యి ఉంటే ఆటోమేటిక్గా 3 లెసన్స్ మీకు వచ్చేస్తాయి. నెక్స్ట్ FA2కి వెళ్ళేసరికి మళ్ళీ 3 లెసన్స్ ఉంటాయి. ఇవి కూడా మీకు వస్తుంటే SA1 వస్తే 6 లెసన్స్ మీరు పూర్తి అయిపోయినట్టు కాదా? అయిపోయినట్టు కదా. అప్పుడు మీరు ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయగలరు? సింపుల్గా అటెంప్ట్ చేయగలరు. అదేనా? చాలా సింపుల్గా అటెంప్ట్ చేయగలరు. అదే మీరు అప్పుడు ఏం చెప్పరు? ఏ రోజు లెసన్స్ ఆ రోజు చదువుకుంటే ఇది సాధ్యం. అంతే కదా. ఏ రోజు లెసన్స్ చదువుకోవడం ఏమవుతుంది? ఎక్కడ ఆలోచన పట్టుకుంటారు, ఎక్కడ ఆలోచన పట్టుకుంటారు. దీనివల్ల ఏమవుతారు? మనకన్నా ముందేపోతుంటాడు, మనకన్నా బ్యాక్ బ్యాచ్. అర్థమైందా? ఇప్పుడు బ్యాక్ బ్యాచ్ ఉంటాడు ఎవరు కూడా. ఫస్ట్ ఉన్న ట్రై చేయండి. మీరు కనీసం ఫస్ట్ ఉన్న ట్రై చేస్తే కనీసం బెస్ట్లో ఉంటారు, మినిమం బెస్ట్లో ఉంటారు. ఫస్ట్ ఉన్న ట్రై చేస్తే ఎక్కడ ఉంటారమ్మా? బెస్ట్. ఫస్ట్ 10 లోపల ర్యాంక్స్ ఇస్తారా? ర్యాంకింగ్ ఇస్తారా మీకు? సెకండ్ ర్యాంక్ ఎవరు? గుడ్. నువ్వా సెకండ్ ర్యాంక్? థర్డ్ ర్యాంక్ ఎవరు?
మురళి 4th ర్యాంక్ 5th ర్యాంక్. ఇప్పుడు మన కాన్సంట్రేషన్ ఓకే, మన కాన్సంట్రేషన్ లో ఉండదు తెలుసా తల్లి అమ్మా తల్లి. ఓకే కామన్గా ఓటేటువంటి ఇబ్బంది లేదు ఓకేనా, అందరూ మనమే తెలుసుకోవడం కోసం మాట్లాడుతున్నాం అంతే. ఫస్ట్ నాకు చూసారా, సెకండ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి తెలుసామా, ఫస్ట్ ట్రై చేయాలి. థర్డ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, వెరీ గుడ్. 4th ఉన్న వాళ్ళు 5th గా, 3rd కి. 5th ఉన్న వాళ్ళు 6th ఉన్న వాళ్ళు 8th ఉన్న వాళ్ళు 7th కి. 10th ఉన్న వాళ్ళు అది. ఆ విధంగా మనం స్టెప్స్ చేసుకుంటే వెళ్తే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నానమ్మా బెస్ట్ ఉంటారు, బెస్ట్ ఉంటారు. నెక్స్ట్ మీ తల్లిదండ్రులు చదివిస్తున్నారంటే దయచేసి మీరు అర్థం చేసుకోండి. యాక్చువల్లీ గవర్నమెంట్ స్కూల్స్ అంటే చిన్న చూడవద్దు, చూడడానికి కూడా ఇప్పుడు చదువుతున్నట్టు లక్ష్యం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ చేసిన పీహెచ్డీ చేసిన వాళ్ళు దాన్ని మనం ఏం చేస్తాం, డబ్బులే కట్టం కదా, ఫ్రీ ఫుడ్, ఫ్రీ బుక్స్, ఫ్రీ బ్యాగ్స్, ఫ్రీ ఫ్యాన్స్, ఫ్రీ టేబుల్స్, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఎక్విప్మెంట్ అంతా. దాన్ని మనం ఏం చేస్తాం, దాన్ని అశ్రద్ధ చేస్తాం. చుట్టూ ఎక్కడికి వెళ్ళి అశ్రద్ధ ప్రమాదం. అదేనా, దాన్ని మనం రిఫ్లెక్ట్ చేసుకోవాలి, వాళ్ళు వాడుకోవాలి. కొన్ని లక్షల రూపాయలు శాలరీ స్టార్ట్స్ పెట్టింది, ఎందుకు పెట్టింది, కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మధ్యాహ్నం భోజనం పెడుతుంది. అర్థమైందమ్మా, ఎప్పుడు కోపపడ్డాలు, అర్థమైందా, చాడీ చెప్పడాలు, తిట్టుకోవడాలు, బ్యాట్స్తో తిరగడాలు, అశుభ్ర ప్రదేశాలకు వెళ్ళడాలు, అర్థమైంది, ఇలాంటివి కూడా ఎవరు కూడా చెయ్యొద్దు ఓకేనమ్మా. చాలా బుద్ధి కొంటారు వేసే వాళ్ళు కూడా, అందరూ బుద్ధి కొంటారా ఓకే. ఇంకేంటి, రోజు ఉదయాన్నే ఓపెన్ చెప్పండి అందరూ. ఎవరు ఎన్ని గంటలు ఇస్తారు చెప్పండి. బిఫోర్ 5 o'clock లేచిన వాళ్ళు ఎవరు, ప్లీజ్ రేజ్ హ్యాండ్స్. 5 o'clock లేచిన వాళ్ళు స్ట్రైట్ వెళ్ళి 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ ఓపెన్ గా. గుడ్, క్లాప్స్ అన్నాడు. ఇప్పుడు హ్యాండ్స్ రేజ్ చేయడం కూడా క్లాప్స్ ఇవ్వండి, చెప్తాను ఎందుకో. ఎందుకంటే నిజాన్ని నీతిగా ఒప్పుకున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు లేసేదేనండి, మీరు ఇది ఉండాలి ఓకే, అది మీ అందరికీ ఉంది ఓకేనా. గుడ్, అందరికీ క్లాస్ తీసుకున్నారు రియల్ అంతే కదా. మీరు ఏదైనా చెప్తేనే కదా మమ్మల్ని తెలుస్తుంది. ఉదయం లేకుండా ఫస్ట్ ఏం చేస్తారా మీరు, వెరీ గుడ్. తర్వాత ఈ సంచి మీరు పని చేయాలి, ఈ రోజు నుంచి చెప్పినట్టు చేయాలి. బ్రష్ ఫస్ట్ మీరు ఉదయం లెగ్గానే ఫస్ట్ వాడతారు కదా, ఉదయం లెగ్గానే ఫస్ట్ మీరు వేసుకుంటారు పక్కన వచ్చేసారు నీట్గా పడుతుంది పక్కన పెట్టండి. అందరూ ఈ రోజు నుంచి అందరికి చెప్తున్నా, అర్థమైందమ్మా, లెగ్గానే ఫస్ట్ ఏం చేయాలి, మీకున్న పక్కనే నీట్గా మన పక్కన పెట్టాలి. అమ్మో నాన్న పడుకున్న లైఫ్ పడితే మీరే లాస్ట్ చేయండి, అర్థమైంది కదండి. ఫస్ట్ సెకండ్ బ్రష్ చేస్తాం, రెడీ అవుతారు, కొంచెం వాటర్ తాగండి మర్చిపోకుండా. చాలా మంది ఎందుకంటే మనం నైట్ 9 పడుకుంటాం, కామన్ పడుకున్న తర్వాత 9 to మార్నింగ్ 6 ఎన్ని అవర్స్, మినిమం 9 అవర్స్. 9 అవర్స్ కూడా మనం ఎంటీ స్టమక్తో ఉంటాం. దేంతో ఉంటాం, ఎంటీ స్టమక్తో ఉన్న వాళ్ళు ఏంటంటే బాడీ ఫ్రెష్ ఉంటుంది. మీరు వాటర్ పని జరగకండి, ఫ్రెష్ పోవాలి బాడీ. దయచేసి ప్రతి ఒక్కరు అవకాశం ఉంటే ఒక గుల్లి ఏం తాగండి, గ్లాస్ ఏం తాగండి. ఫస్ట్ తాగేట మాకు ఏంటంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది, పడుతుంది తిప్పేస్తాం, వాకింగ్ అవుతుంది. 2-3 days మాత్రం అవుతుంది, 3rd day నుంచి అప్డేట్ అయిపోతుంది ఓకే తల్లి. ఈ రోజు నాకు కలిసి చెప్పి మార్నింగ్ లాగా నీళ్ళ పక్క సర్దేసి ఏం చేయాలా, బ్రష్ చేసి వాటర్ తాగాలి. ఇది మీరు లైఫ్ టైం 100 years కూడా మీరు పార్ట్ టైం చేయాల్సిందే. చిన్నోడైనా పెద్దోడైనా ముసలోడైనా ఎవడైనా ప్రతి ఒక్కరి ఇంట్లో చెప్పండి. ఈ రోజు మీరు ఇంటి దగ్గర వాటర్ బాటిల్ పెట్టి లెగ్గానే ఈ విషయం అందరికీ చెప్పండి. మీ వాళ్ళకి అమ్మ ప్రతిరోజు వాటర్ తాగాలి మా సార్ అదే శ్రీనివాసం ఓకేనా, అదే శ్రీనివాస్ సార్ చెప్పారు, అర్థమైందా, ఖచ్చితంగా తాగాలి. తాగకపోతే ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే 9 hours మనం ఏం తినకుండా ఉంటాం. అర్థమైందా, ఈ వాటర్ పంపించడం మన బాడీ క్లీన్ అవుతుంది, ఫ్రెష్ అవుతుంది, దేనికి రోగాలన్నీ పోతాయి అని చెప్పండి ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి, మనం మార్నింగ్ లెక్కనే మీరు ఎప్పుడైనా ఏంటది బ్రీతింగ్ చూస్తారు, ఎప్పుడైనా కూర్చోండి ఇలా అనుకోండి, ఒక ముక్కు నుంచి వస్తారు, 2 ముక్కుల నుంచి వస్తుందో గాలి ఒకటేనా, అంటే ఎవరికి బాగోలేదు. 2 రంధ్రాల ద్వారా గాలి రావాలి, వాళ్ళే ఆరోగ్యంగా ఉన్నట్టు. అర్థమైతే తల్లి,
అర్థమవుతుందా? 2 రంధ్రాల ద్వారా గాలి రావాలి, అప్పుడే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. ఎందుకు రావడం తెలుసామా? తీసేద్దామా? ఓకేనా? 1 లెక్క మీరు ఏం చేయాలి తెలుసా? ఈ రోజు నుంచి బ్రష్ చేసిన తర్వాత ఏం చేయాలి తెలుసా? నెక్స్ట్ సార్ చెప్తాను చేయాలి అందరూ. ఓకేనా? ఓకే, అందరూ కూడా వెళ్ళకండి హ్యాండ్స్ ఇక్కడ పక్కన బుద్ధిగా ఇరికే దూరంగా వెళ్ళండి. ఓకేనా? తెలుపుతున్నా. ఓకే, అయిపోయిన తర్వాత చేయండి అప్ డౌన్. ఇలా గాలి తీసుకోవాలి, పోవాలి. చేయండి అప్పుడే. ఈ హ్యాండ్స్ వేస్తే హ్యాండ్స్ ఫ్రీ అవుతాయి. ఇది ఫ్రీ అవ్వాలంటే పేర్చాలి, వదలాలి, పేర్చాలి, వదలాలి, పేర్చాలి, వదలాలి. చేయండి. 1 అప్, అందరూ అప్ అండ్ అప్లో ఉండండి. పేర్చండి. అప్ డౌన్, అప్ డౌన్. అప్ అంతా పీల్చుకోండి, డౌన్ తో వదిలేయండి. ఓకేనా? అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఇప్పుడు చెక్ చేసుకోండి. మ్యాక్సిమం 2 రోజులు తీసుకోవచ్చు వస్తుంది గాలి. చూసారా? అది ఎవరి చేత ఉన్నది? మన చేత. కానీ దాన్ని మనం ఏం చేస్తున్నాం? అశ్రద్ధ. ఎన్నిటికి ఏంటన్నా చేస్తారు, అన్నీ మనకి అన్నీ చేయగలరు. అర్థమైందా? మన బాడీ మనం ఏం చేస్తే అదే చేస్తుంది. అర్థమైందా తల్లి? మనం ఎలా చేస్తే అలాగే ఉంటుంది. మన మైండ్ ఏంటి అదే చేస్తుంది. దయచేసి పాజిటివ్ వైపు కమ్ చేయండి బాడీ. ఓకేనా? చూసారా? ఈ విధంగా మీరు డైలీ 21 టైమ్స్ చేయండి. ఎన్నిసార్లు? 21 సారి. ఎవడో అవుతారు చేతులు అన్నాడు, ఒకసారి 2 సార్లు అవుతాడు, 3వ చేసిన అవడం. ఇక్కడ రూల్స్ చేస్తారు అనిస్తారు. వీడియో కొత్తగా తయారు. ఫస్ట్ రోజు 2 రోజులు 3 రోజులు ఏమంటాడు? రూల్స్ చేస్తారు కదా. అందుకే చూడండి ఎంత నీట్గా ఉన్నట్టు. జ్వరం ఉండదు, జ్వరబంది రాదు, ముక్కు క్లీన్గా ఉంటుంది, శ్వాస నీట్గా ఉంటుంది. శ్వాస ఎప్పుడు నీట్గా ఉంది. అర్థమైందా? అర్థమైందా? అంత హ్యాపీగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ అర్థమైందా? మార్నింగ్ నెక్స్ట్ రోజు కూడా మీ ఫోన్ నెంబర్ తీసుకుంటాను సార్ అడిగి. మీ లెక్క లోపల ఒకటి